హలో ఓయర్స్, వెల్కమ్ బ్యాక్ టు వెంకీస్ ఫుడ్. రోజు మన రెసిపీ వచ్చేసి బగారా రైస్ చేసుకుంటున్నామండి. ఏ విధంగా చేసుకోవాలో ముందుగా ప్రాసెస్ చూద్దాం. మనము బాస్మతి రైస్ తీసుకుంటున్నామండి. బగారా రైస్ నీట్గా ఈ విధంగా ఒక 2 సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవడం వల్ల రైస్ అనేది బాగా సాఫ్ట్ టెక్స్చర్లో వస్తుంది. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో మనం కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఒక ఆనియన్ కట్ చేసుకుని వేసుకొని వేసుకోవాలి. గ్లాస్ రైస్ 4 మిర్చి, హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని వేపుకోవాలి. వాష్ చేసుకున్న రైస్ వేసుకొని ఒక 30 సెకండ్స్ వేపుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు మనం 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు మనము కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు మనము పెట్టుకోవాలి. ఎంతో ఈజీ ప్రాసెస్ అండి. బగారా రైస్ ఒక విజిల్ వచ్చేసింది. సో టేస్టీగా ఉంటుంది. ఏ ఫంక్షన్స్కి కానీ ఏదైనా కానీ టకాన్ మనం చేసుకొని తినేయచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూస్తాను కదండి ఎంతో చక్కగా బగారా రైస్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మటన్, చికెన్, ఫిష్ ఇలా దేంట్లోకైనా కానీ సూపర్గా ఉంటుంది. ఎంతో రుచికరం బగారా రైస్.